హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో మనం గత కొన్ని వీడియోస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి ఇంకొంచెం వివరంగా ట్రీట్మెంట్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో ఎలాంటివి ఉంటాయి, ఇలాంటి స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అన్నవి ఇక్కడి నుంచి జరిగే వీడియోస్లో మాట్లాడుకుందామండి. సో ప్రధానంగా ఫస్ట్ మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్ తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ప్రాస్టేట్ క్యాన్సర్ తెలుసుకుంటానికి యూజువల్గా పిఎస్ఏ టెస్ట్ చేసి అదేమైనా పెరిగినప్పుడు దానికి సంబంధించిన వాల్యూస్ బట్టి ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. రెండో సందర్భం వచ్చేసి ఏంటంటే లోవర్ యూరినరీ ట్రాక్ సిమ్టమ్స్. ఇంతకు ముందు కూడా చెప్పాను, యూరిన్ అర్జెంటుగా రావటం, తరచూ రావటం, నిద్రలో కూడా 4-5 సార్లు నిద్రపోతున్నప్పుడు కూడా లేచి యూరిన్కి వెళ్ళటం, దాని తర్వాత వచ్చిన వెంటనే ఫాస్ట్గా బాత్రూమ్కి వెళ్ళాల్సి రావటం, వెళ్ళిన తర్వాత కూడా ఇన్కంప్లీట్గా యూరినేట్ చేయడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన ఇవాల్యుయేషన్లో ప్రాస్టేట్ క్యాన్సర్ బయటపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా అల్ట్రాసౌండ్, రెగ్యులర్గా హెల్త్ చెకప్లో అల్ట్రాసౌండ్ చేయించుకొని దాంట్లో అల్ట్రాసౌండ్లో ప్రాస్టేట్ సైజ్ కనుక పెరిగితే దాని తర్వాత పిఎస్ఏ చెక్ చేసి అది ఎలివేట్ అయితే ఈ సందర్భంలో బయాప్సీ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో సహజంగా ప్రాస్టేట్ క్యాన్సర్ బయటపడేది తొలి దశల్లో ఈ రీజన్స్ వల్ల అనమాట. సో ఇలా ఎర్లీ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక బయటపడితే దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం? సో ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేస్తామంటే పేషెంట్స్ తొలి దశలో ఉంది ప్రాస్టేట్ క్యాన్సర్, స్కాన్లో వాటిలో కూడా ఇంకెక్కడికి పాకలేదు అంటే దీని తర్వాత మనం చూసేది పిఎస్ఏ వాల్యూ ఎంత ఉంది. సో పిఎస్ఏ వాల్యూని కూడా 3 భాగాల్లో విభజిస్తాం అనమాట. పిఎస్ఏ వాల్యూ <10 ఉంటే ఒకలాగా, అంటే వీళ్ళు చాలా వెల్ బిహేవ్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్, ఇది చాలా లెస్ అగ్రెసివ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10 to 20 పిఎస్ఏ వాల్యూ ఉంటే, 10 to 20 నానోగ్రామ్/ml పిఎస్ఏ వాల్యూ ఉంటే ఇది కొంచెం ఇంటర్మీడియట్ రిస్క్లో పడే అవకాశాలు ఉంటుంది. 20 పైన కనుక పిఎస్ఏ వాల్యూ ఉంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ బాడీలో పాకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నది చూస్తాం అనమాట. సో ఒకసారి డయాగ్నోసిస్ ఇమేజింగ్లో ఇది ప్రాస్టేట్లోనే ఉంది అని తేలిన తర్వాత నెక్స్ట్ చూసేది పిఎస్ఏ వాల్యూస్ అనమాట. దాని తర్వాత చూసేది గ్లీసన్ స్కోర్. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఈ గ్లీసన్ స్కోర్ అనేది 5 కేటగిరీస్లో ఉంటాయండి. సో గ్లీసన్ గ్రేడ్ గ్రూపింగ్ అనేది 5 గ్రూప్స్లో ఉంటుంది. దీన్ని ప్రిడామినెంట్గా దేన్ని బట్టి డిసైడ్ చేస్తారంటే బయాప్సీలో ప్రాస్టేట్ క్యాన్సర్ కణాల లక్షణం నార్మల్ ప్రాస్టేట్కి ఎంత పోలికి ఉంది అన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. గ్రేడ్ గ్రూప్ 1 అంటే నార్మల్ ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలు చాలా వరకు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అదే గ్రేడ్ గ్రూప్ 5 అంటే అసలు క్యాన్సర్ కణాలకి నార్మల్ కణాలకి అసలు పోలికే ఉండదు. సో ఇలా దీన్ని కూడా మా 5 భాగాలు విభజిస్తాం అనమాట. సో దీంట్లో గ్రేడ్ గ్రూప్ 1 ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ క్యాన్సర్స్ యూజువల్గా చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి. గ్రేడ్ గ్రూప్ 5 ఉన్న వాళ్ళకి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీ డాక్టర్ చూస్తారనమాట. దీని తర్వాత ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎంత ఉండబోతుంది పేషెంట్ది అంటే యూజువల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ ఇంతకు ముందు కూడా మన వీడియోలో మాట్లాడుకున్నది ఏంటంటే ఇది ఎక్కువ ఎల్డర్లీలో చూస్తూ ఉంటాం, అంటే 70 to 75 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే పేషెంట్స్కి చాలా వరకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ కానీ పార్కిన్సన్స్ కానీ ఇలాంటి చాలా కోమార్బిడిటీస్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల పేషెంట్ లైఫ్కి ఎంత థ్రెట్ ఉంది అనేది ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఆ ఎస్టిమేషన్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల వాళ్ళ లైఫ్కి ఉండే థ్రెట్ క్యాలిక్యులేట్ చేసే కొన్ని క్యాలిక్యులేటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కనుక్కొని వీళ్ళకి వేరే కోమార్బిడిటీస్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా తక్కువగా ఉంది ప్రాస్టేట్ క్యాన్సర్ కంటే, వీళ్ళల్లో అబ్జర్వేషన్ అని ఒక ట్రీట్మెంట్, అంటే ఏమిటంటే దీంట్లో పేషెంట్ని రెగ్యులర్గా పిఎస్ఏ సంవత్సరానికి ఒకసారి చెక్ చేసి వీళ్ళని ఆ పిఎస్ఏ వాల్యూస్ చూసి మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎలాంటి పేషెంట్స్కి అంటే కోమార్బిడిటీస్ చాలా ఎక్కువ ఉండే, ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల వీళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వీళ్ళలో జస్ట్ పిఎస్ఏ రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం తప్ప ఇంక ఏ ట్రీట్మెంట్స్ చేయం. రెండోది వచ్చేసి ఏంటంటే పేషెంట్కి వేరే కోమార్బిడిటీస్ లేవు, పేషెంట్ చాలా హెల్తీగా ఉన్నారు, వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నెక్స్ట్ 10-20 ఇయర్స్ వరకు మనకి వీళ్ళ ప్రాణానికి ఎటువంటి భయం లేదు అనుకున్న పేషెంట్స్ని మనం ఏంటంటే ఎలా ట్రీట్ చేస్తాము అంటే ఫస్ట్ యాక్టివ్ సర్వేలెన్స్. వీళ్ళలో కూడా ఏంటి అంటే అందరికీ ట్రీట్మెంట్ అవసరం పడదండి. కరెక్ట్గా చెప్పాలంటే 100లో ఆల్మోస్ట్ ఒక 40-50% ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ కూడా అవసరం పడదు తొలి దశలో గుర్తిస్తే. ఎందుకు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా స్లో గ్రోయింగ్ డిసీజ్, వన్ ఆఫ్ ద వెరీ ఇండోలెంట్లీ గ్రోయింగ్ క్యాన్సర్స్ అనమాట. సో అందుకని ట్రీట్మెంట్ చేసి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, లేదంటే యాక్టివ్ సర్వేలెన్స్ పెట్టుకొని కొంచెం ట్యూమర్ పెరిగే వరకు చూసి సర్జరీ చేయాలా, రేడియేషన్ ఇవ్వాలా అనే డెసిషన్ అనేది క్లినిషియన్ తీసుకుంటారు అనమాట. ఈ డెసిషన్ తీసుకుంటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఏవేవి హెల్ప్ చేస్తాయి అంటే ప్రాస్టేట్
గ్లాండ్లో ఎంతవరకు క్యాన్సర్ ఎక్స్టెండ్ అయి ఉంది, మీరు తీస్తున్న బయోప్సీలో ట్రస్ గైడెడ్ బయోప్సీలో ఎంత కోర్లో అంటే ఇంత ముక్క తీస్తే ఆ ముక్కలో ఏ శాతం వరకు క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ ఏ గ్లీసన్స్ గ్రూప్కి చెందింది, అంటే గ్రేడ్ గ్రూప్ 1 అయితే చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్, గ్రేడ్ గ్రూప్ 5 అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇదే కాకుండా పిఎస్ఐ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ప్రాస్టేట్ క్యాన్సరా కాదా, ఈ డీటెయిల్స్ అన్ని కన్సిడరేషన్ తీసుకొని ఇవన్నీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇండోలెంట్గా బిహేవ్ చేయబోతుంది. ఇవన్నీ మంచి ఫ్యాక్టర్స్ ఉన్న ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎలాంటివంటే గ్రేడ్ గ్రూప్ 1, గ్రేడ్ గ్రూప్ 2 ప్రాస్టేట్ క్యాన్సర్స్. ఇవే కాకుండా ప్రాస్టేట్లో ఒక లోబ్ వరకే క్యాన్సర్ పరిమితమై దాంట్లో కూడా తక్కువ కోర్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాస్టేట్ క్యాన్సర్, పిఎస్ఏ వాల్యూ 10 కంటే తక్కువ ఉంది ప్రజెంటేషన్ అప్పుడు, ఇలాంటి పేషెంట్స్లో యాక్టివ్ సర్వైలెన్స్ అని ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంటుంది. అబ్జర్వేషన్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏం చేయము, సంవత్సరానికి ఒకసారి పిఎస్ఐ చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నది చూసారా. యాక్టివ్ సర్వైలెన్స్ అనేది దానికంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే పిఎస్ఐ మనం 6 months to 1 year ఇంటర్వెల్లో చేస్తూ ఉంటాం. దాని తర్వాత యాన్యువల్గా ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఆ ట్యూమర్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటాం. 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ బయోప్సీ తీసి ఏదైతే తీసిన కోర్ ఏదైతే ఉందో దాంట్లో ట్యూమర్ కంటెంట్ పెరిగిందా లేదా చూస్తాం. సో వీటిలో కనుక ట్యూమర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటేనే ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం అనమాట. లేకపోతే ఇలా పేషెంట్లు సంవత్సరాల కొద్ది యాక్టివ్ సర్వైలెన్స్ మీద ఉండే అవకాశాలు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ చాలామంది పేషెంట్స్ ఈ ఆప్షన్స్ చెప్తే ఇదే చూస్ చేసుకుంటారు. ఏది యాక్టివ్ ట్రీట్మెంట్ లేకుండా రెగ్యులర్గా వచ్చి చెక్ చేయించుకుంటామని చాలామంది పేషెంట్స్ చూస్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ పరి ఆఫ్ క్యాన్సర్ ఉంది, మాకు బాడీలో పెరిగిపోతుందేమో అని భయపడుతున్న పేషెంట్స్కి మేము కౌన్సిలింగ్ చేసి ఈ ఆప్షన్స్ గురించి ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కొంతమంది లేదు మాకు బాడీ నుంచి ట్యూమర్ తొలగించే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇవి ప్రధానంగా 2 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి సర్జరీ చేసి ప్రాస్టేట్ గ్రంథిని పూర్తిగా తీసేయచ్చు. రెండోది ఏంటంటే రేడియేషన్ ద్వారా ప్రాస్టేట్ గ్రంథిని పూర్తిగా మనం బాడీ నుంచి తొలగించే అవకాశాలు ఉందన్నమాట. సో సర్జరీ అన్నది ప్రిడామినెంట్గా ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో కూడా ఇవి రోబోటిక్ ప్రొసీజర్ ద్వారా రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ అన్న ప్రొసీజర్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ట్యూమర్ వేరే అవయవాల్ని సపరేట్ చేసి ట్యూమర్ ఒక్కదాన్ని తొందరగా బయటకు తీసే అవకాశాలు ఉంది. సో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో పేషెంట్ యాక్చువల్గా రికవరీ కూడా ఫాస్ట్గా అయిపోయి 5th day కల్లా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మూడో ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే రేడియోథెరపీ. సో రేడియోథెరపీలో కూడా అడ్వాన్స్డ్ రేడియేషన్ ప్రొసీజర్స్ రావడం వల్ల ఇమేజ్ గైడెన్స్ యూజ్ చేసుకుంటూ ట్యూమర్ వరకే రేడియేషన్ డెలివర్ చేసి సర్జరీలో వచ్చే రిజల్ట్స్ని రేడియేషన్ ద్వారా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రేడియేషన్తో పాటు చాలామంది పేషెంట్స్ ఇంటర్మీడియట్ హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి హార్మోనల్ థెరపీ అవసరం కూడా చాలా ఉంటుంది. అసలు ఏంటి ఈ హార్మోనల్ థెరపీ, ప్రాస్టేట్ క్యాన్సర్లో హార్మోనల్ థెరపీ ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.